హాయ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యూటీవీ హెల్త్. నేను మీ యాంకర్ త్రిపుర. ఈ రోజు మన ముందున్నారు డాక్టర్ శ్రీరామ్ శ్రీకాకుళపు, స్పెషలిస్ట్ ఇన్ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్. సో మన డైలీ లైఫ్ లో ఫేస్ చేసిన లివర్ ప్రాబ్లమ్స్, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎలా కంట్రోల్ చేసుకోవాలో మనం డాక్టర్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. ఎలా ఉంది? సో చాలా మందికి గ్యాస్ ఫామ్ అయిందని చెప్పేసి కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. తేపులు రంగన అమ్మ గ్యాస్ వచ్చేసిందని ఫీల్ అవుతూ ఉంటారు. సో కూల్ డ్రింక్ తీసుకోవడం వల్ల షుగర్ అనేది కూడా వాళ్ళ బాడీలోకి ఇంజెక్ట్ చేసుకుంటున్నారు. సో గ్యాస్ ని మనం కంట్రోల్ చేసుకోవడానికి కూల్ డ్రింక్స్ తాగడం అనేది బెస్ట్ ఆప్షన్? లేదండి, కొంతమందికి కూల్ డ్రింక్స్ తాగితే తగ్గినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు తాగిన తర్వాత బర్ప్ వచ్చేసి కొంచెం లోపల బ్లోటింగ్ అదంతా తగ్గుతుంది అన్నమాట. అదొక రీజన్. కానీ చాలా మందికి ఆ గ్యాస్ వెళ్ళలేదు అనుకోండి, అది తాగిన తర్వాత ఇంకెక్కువ ఉబ్బరంగా ఉంటుంది అన్నమాట. ఓకే. సో నిజంగానే కూల్ డ్రింక్ తాగడం వల్ల గ్యాస్ రిలీఫ్ వస్తుంది? అంత రిలీఫ్ ఏం రాదు. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. కూల్ డ్రింక్స్ కన్నా సోడాస్ విల్ హెల్ప్ ఎ లిటిల్ మోర్. అంటే నార్మల్ ప్లెయిన్ సోడాస్ ఉంటాయి కదా, దాంతో కొంచెం ఎక్కువ రిలీఫ్ వస్తుంది. కూల్ డ్రింక్స్ మీరు అన్నట్టు షుగర్ ఎక్కువ ఉంటుంది. షుగర్ మూలంగా మళ్ళీ బ్లోటింగ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ కూల్ డ్రింక్స్ లో ఉన్న షుగర్ ఇట్ ఈస్ నాట్ డైజెస్టబుల్ షుగర్ అన్నమాట. దాని మూలంగా బ్యాడ్ బ్యాక్టీరియా ఇవన్నీ ఇంక్రీజ్ అవుతాయి. దానికన్నా నార్మల్ సోడాస్ ఆర్ లిటిల్ బెటర్. సో గ్యాస్ ప్రాబ్లమ్స్ రాకుండా మనం ఎలాంటి డైట్ అనేది మెయింటైన్ చేసుకోవాలి? ఓకే, సో ఇందాక అనుకున్నా ప్రోటీన్, ఫ్యాట్ అండ్ కార్బోహైడ్రేట్స్. కార్బోహైడ్రేట్స్ లిమిటెడ్గా తీసుకోవాలి, ఫ్యాట్స్ లిమిటెడ్గా తీసుకోవాలి, ప్రోటీన్ కొంచెం ఎక్కువ తీసుకోవాలి. సో టైంకి తినాలి. అంటే అట్లీస్ట్ ఒక 5 to 6 hours కన్నా ఎక్కువ గ్యాప్ మెయింటైన్ చేయకూడదు ఫుడ్ మధ్యలో. ఓకేనా? సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేస్తాము, 7 to 9 o'clock బ్రేక్ఫాస్ట్ అయిపోవాలి. తర్వాత మధ్యలో ఏమైనా స్నాక్స్, తర్వాత లంచ్, తర్వాత ఈవినింగ్ లైట్గా స్నాక్స్, తర్వాత డిన్నర్కి పడుకోవడానికి మినిమం 2 hours గ్యాప్ ఉండాలి. ఓకేనా? సో ఇవి ఈటింగ్ టైమింగ్స్ అన్నమాట. తిన్నప్పుడు ఎట్లా తింటాం, చాలా మంది ఏం చేస్తారంటే 3 times తింటారు. లేకపోతే ఇంతకుముందు విలేజెస్ లో కానీ 2 times తినేవాళ్ళు. ఆ 2 times ఏంటంటే ఇట్లా మొత్తం కొండలాగా అన్నం పెట్టుకుని ఫుల్ తింటాం అట్లా చేస్తారు అన్నమాట. సో దట్ ఈస్ నాట్ ఏ గుడ్ హ్యాబిట్స్. అట్లా చేయటం మూలంగా ఏమవుతుంది, పొట్ట రావటం, బాడీ బాగా లావుగా అవటం ఇవన్నీ అవుతాయి. అంటే బాడీ మీరు ఎంత వర్క్ చేసినా ఇన్ని క్యాలరీస్ కన్నా ఎక్కువ తీసుకుంటే బాడీ కాంట్ స్పెండ్ ఇట్. సో అదంతా స్టోరేజ్ ఫామ్ లోకి చేంజ్ అయిపోతుంది. సో లిమిటెడ్ గా తీసుకోవాలి అండ్ ఫ్రీక్వెంట్ గా తీసుకోవాలి. అదొకటి. వాట్ టైప్స్ ఆఫ్ ఫుడ్ యూఆర్ ఈటింగ్, ఇరిటెంట్ ఫుడ్స్ అవాయిడ్ చేయాలి. మిర్చి, కారము, మసాలా ఇవన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. అండ్ ఎంటీ స్టమక్ మీద హాట్ డ్రింక్స్ తాగటం, ఎంటీ స్టమక్ మీద టీ, కాఫీ తాగటము, కొంతమంది కషాయం తాగుతారు ఎంటీ స్టమక్ మీద, హాట్ వాటర్ తాగుతారు, ఇలాంటివన్నీ అవాయిడ్ చేయాలన్నమాట. ఓకే. అంటే చాలా మంది వెయిట్ లాస్ అవడానికి ఎంటీ టమ్మీతో హాట్ వాటర్ విత్ హనీ అని చెప్పేసి తాగుతూ ఉంటారు. వాటర్ విత్ హనీ హ్యాస్ లాట్ ఆఫ్ క్యాలరీస్ ఇన్ ఇట్. షుగర్ లో ఎన్ని క్యాలరీస్ ఉంటాయో హనీలో కూడా అన్ని క్యాలరీస్ ఉంటాయి. బట్ హనీలో యాంటీ ఆక్సిడెంట్ ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి. సో అలా ఇట్ విల్ హెల్ప్ ఇన్ వెయిట్ లాస్. కానీ క్యాలరీస్ లా కౌంట్ చేసుకుంటే హనీ హెస్ గుడ్ అమౌంట్ ఆఫ్ క్యాలరీస్ ఇన్ ఇట్. లెమన్ విల్ హెల్ప్ వెయిట్ లాస్ కి. అండ్ హాట్ వాటర్ తీసుకుంటాం మూలంగా ఏంటంటే వెయిట్ లాస్ గురించి తెలియదు కానీ బాగా గ్యాస్ట్రైటిస్ రావటము, గొంతులో అంతా మంట రావటం ఇవన్నీ ఉంటాయి. కోవిడ్ టైంలో చాలా చూసాం, రోజు పొద్దున్నే లేసి కషాయం తాగేవాళ్ళు టు రిమూవ్ ద వైరస్ ఫ్రమ్ ద థ్రోట్ అని చెప్పి కషాయం తాగటం ఇవన్నీ చేసేవాళ్ళు. సో వాళ్ళకి ఏంటంటే GRD, హార్ట్ బర్న్ ఇవన్నీ చాలా ఎక్కువ ఉండవు అనమాట. ఓకే. సో చాలా మంది టీ కూడా రోజుకి ఒకసారి తాగుతారు, కొంతమంది 5-6 సార్లు కూడా తాగుతారు. చాలా మంది చెప్తారు టీ తాగడం వల్ల కూడా కడుపు అంటే బ్లోటింగ్ సౌండ్ వస్తుంది అని చెప్పేసి. టీ తాగటం మూలం ఎస్పెషల్లీ షుగర్ వేసుకుని, షుగర్ టీలో ఏమేమి ఉంటాయి, టీ పౌడర్ మూలంగా ఏం కాదు, వేడిగా ఉండటం మూలంగా డెఫినెట్లీ గ్యాస్ట్రైటిస్ వస్తుంది. కొంతమందికి మిల్క్ పడదు, మిల్క్ మూలంగా వస్తుంది. షుగర్ టీలో ఎంత షుగర్ వేసుకుంటామో అన్ని ఎక్స్ట్రా క్యాలరీస్ యూ ఆర్ టేకింగ్. సో దాని మూలంగా కూడా గ్యాస్ట్రైటిస్ ఇవన్నీ వస్తాయి. సెకండ్ థింగ్ ఏంటంటే టీలో ఉండే కెమికల్స్ మూలంగా లోవర్ ఈసోఫేజియల్ జంక్షన్ అంటే స్టమక్ కి ఫుడ్ పైప్ కి ఉండే వాల్వ్ అనేది కొంచెం లూజ్ అవుతుంది అన్నమాట. దాని మూలంగా రిఫ్లక్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. అందుకనే రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి, ఎసిడిటీ ఉన్న వాళ్ళకి, రిఫ్లక్స్ ఉన్న వాళ్ళకి టీ, కాఫీ, చాక్లెట్ ఇవన్నీ తక్కువ తీసుకోమని చెప్తాను. ఓకే. సో నేను రీసెంట్ టైమ్స్ లో విన్నది ఏంటంటే బ్లాక్ కాఫీ తాగడం వల్ల లివర్ కి చాలా హెల్ప్ అవుతుందని చెప్పేసి. సో యూకేలో, ఇంగ్లాండ్ లో చేసిన రీసెర్చ్ వల్ల ఏంటంటే బ్లాక్ కాఫీ విల్ హెల్ప్ లివర్, ఓన్లీ బ్లాక్ కాఫీ. మిల్క్ యాడ్ చేసినా, షుగర్ యాడ్ చేసినా ఇట్ డజంట్ వర్క్. అది ఎన్ని కప్స్ తీసుకోవాలంటే దే సే 4 to 8 cups, స్మాల్ కప్స్, 4 to 8 cups. బట్ డెఫినెట్లీ బ్లాక్ కాఫీ లివర్ ని అయితే డ్యామేజ్ చేయదు. కానీ వేడిగా కాదు, నార్మల్ రూమ్ టెంపరేచర్ లో బ్లాక్ కాఫీ విల్ డెఫినెట్లీ హెల్ప్ ఫర్ ఫ్యాటీ లివర్. ఎనీ కైండ్ ఆఫ్ లివర్ డిసీజ్ బ్లాక్ కాఫీ విల్ హెల్ప్.
ఓకే. డాక్టర్ అంటే లివర్ డిసీజెస్ అనేది మన ఫ్యామిలీ జీన్స్ నుంచి వస్తాయా? లేదు అని అంటే మన డైలీ డైట్స్ లేకపోతే మన ఫంక్షన్ వల్ల డైలీ ఫంక్షన్? మోస్ట్ ఆఫ్ ద లివర్ డిసీజెస్ 90% ఆఫ్ ద లివర్ డిసీజ్ లైఫ్ స్టైల్ మూలంగానే వస్తాయి. అంటే ఎక్కువ డిసీజెస్ ఎక్కువ ఇందాక అనుకున్నట్టు ఆల్కహాల్ కానీ హెపటైటిస్ బి, సి, ఫ్యాటీ లివర్ ఇవన్నీ బయట నుంచి వచ్చేవి అనమాట. ఓకే. సో దేర్ ఆర్ అదర్ కానీ వేరే కండిషన్స్ ఉన్నాయి జెనెటిక్ గా కాజ్ చేసే లివర్ డిసీజెస్. సో చిన్నప్పటి నుంచి కొంతమందికి ఏంటంటే లివర్ లో స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉండవు. అంటే లివర్ లో ఆ బిలిరూబిన్ ని డిగ్రేడ్ చేసే ఎంజైమ్స్ ఉండవు అనమాట. దాని మూలంగా వాళ్ళకి న్యాచురల్ గానే కొంచెం జాండీస్ ఎక్కువ ఉంటుంది. అంటే నార్మల్ గా మనకి 1.2 ఇందాక ఎల్ఎఫ్టీ అని చెప్పాను కదా, దాంట్లో బిలిరూబిన్ అనేది నార్మల్గా 1.2 1.3 ఉంటే వాళ్ళకి నార్మల్ గానే 2-3 అలా ఉంటాయి. కొంచెం స్ట్రెస్ అయినా సరే కళ్ళు ఎల్లో కలర్ లో అవటం అట్లా అవుతుంది అనమాట. దాన్ని గిల్బర్ట్ సిండ్రోమ్ అంటాం. సెకండ్ థింగ్ ఏంటి, దాంట్లో కొన్ని వేరియంట్స్ ఉన్నాయి. క్రిగ్లర్ నజర్ అనే జెనెటిక్ డిసీజెస్ ఉన్నాయి. కొంత చిన్న పిల్లలకి కొంతమందికి ఏంటంటే లివర్ లో స్పెసిఫిక్ ఎంజైమ్స్ ఉండవు. అంటే కార్బోహైడ్రేట్స్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ కానీ లేకపోతే లిపిడ్స్ ని ఫ్యాట్స్ ని డైజెస్ట్ చేసే ఎంజైమ్స్ కానీ ఉండవు అనమాట. అవి లేకపోవటం మూలంగా కార్బోహైడ్రేట్స్ లిపిడ్స్ లివర్ లో ఎక్కువ అక్యుములేట్ అయ్యి మరీ సివియర్ గా ఉంటే అసలు బర్త్ ముందే డెత్స్ అవటం అట్లా అవుతాయి. కొంచెం తక్కువ సివియర్ ఉంటే ఫస్ట్ 1-2 years లోనే లివర్ ఫెయిల్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. తక్కువ చాలా మైల్డ్గా ఉంటే ఏంటంటే పెద్ద అయిన తర్వాత 20 years 30 years అప్పుడు లివర్ డ్యామేజ్ అవుతుంది. ఇది కాకుండా లివర్ హ్యాండ్లింగ్ ఆఫ్ మైక్రో మినరల్స్ కాపర్ కానీ ఐరన్ కానీ. సో కొన్ని కండిషన్స్లో ఏంటంటే లివర్ కాపర్ మెటబాలిజం దెబ్బతింటుంది జెనెటిక్ కండిషన్. దాన్ని విల్సన్స్ డిసీజ్ అంటాం. దాంట్లో కూడా లివర్ డ్యామేజ్ అవుతుంది, నర్వ్స్ డ్యామేజ్ అవుతాయి. ఇవన్నీ ఐరన్ కూడా అంతే. ఐరన్ కూడా లివర్ నుంచి వెళ్తుంది అన్నమాట. సో హీమోక్రోమటోసిస్ అంటాం. సో దేర్ ఆర్ మెనీ జెనెటిక్ డిసీజెస్ విచ్ ఎఫెక్ట్ ద లివర్. అంటే ఎనీథింగ్ కార్బోహైడ్రేట్స్ కానీ ఫ్యాట్స్ కానీ ప్రోటీన్ మెటబలైజ్ చేసే ఎంజైమ్స్ కంజెనిటల్ గా లేకపోతే వాళ్ళకి లివర్ డిసీజ్ అనేవి వస్తాయి. ఓకే. సో ఇందాక మనం మాట్లాడుకున్నాం అంటే హెవీగా తినడం వల్ల కొలెస్ట్రాల్ ఫామ్ అయ్యి లివర్ ఫ్యాట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అని చెప్పేసి, మరి తక్కువగా తినే వాళ్ళ అలవాటు ఉన్న వాళ్ళకి కూడా లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి? తక్కువగా తినే వాళ్ళకి పర్సే ఫ్యాటీ లివర్ మూలంగా ఉండదండి. బట్ కొంతమందికి ఏంటంటే లీన్ నాష్ అంటాం, లీన్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటే సన్నగానే ఉంటారు. కొంతమంది ఉంటారు సన్నగానే ఉంటారు కానీ పొట్ట ఎక్కువ ఉంటుంది. అంటే బాడీ వెయిట్ ఇందాక బిఎంఐ అనుకున్నాం, బాడీ వెయిట్ పర్సే తక్కువనే ఉంటుంది, కొంచెం టాల్ ఉంటారు కానీ పొట్ట ఉంటాము, ఎక్స్ట్రా ఫ్యాట్ ఉంటాము, ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో లీన్ నాష్ సన్నగా ఉండే వాళ్ళకి కూడా లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంది. సెకండ్ థింగ్ ఏంటంటే సన్నగా ఉండే వాళ్ళకి ఆల్కహాల్ ఎఫెక్ట్స్ ఇంకెక్కువ ఉంటాయి. వాళ్ళ బాడీ వెయిట్ అవన్నీ తక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ కెపాసిటీ కానీ తక్కువ ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఆల్కహాల్లో కూడా మెటబాలిజం డిఫరెంట్ ఉంటుంది. అందరికి ఆల్కహాల్ ఒకటేలాగా డైజెస్ట్ అవ్వదు. కొంతమందికి ఫాస్ట్ గా డైజెస్ట్ అవుతుంది, కొంతమందికి స్లోగా డైజెస్ట్ అవుతుంది. సో అట్లాంటి ఆ డిఫరెన్స్ బట్టి మనం అనుకుంటాం కదా, కొంతమంది 5 drinks తీసుకుంటారు అయినా ఏం కాదు, కొంతమంది 1-2 drinks దే విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఆల్కహాల్ ఎఫెక్ట్స్. సో వాళ్ళ మెటబాలిజం బట్టి లివర్ ఎంత డ్యామేజ్ అవుతుందో అది కూడా ఉంటుంది. అంటే మనం లివర్ డ్యామేజ్ గురించి అన్ని మాట్లాడుకున్నాం. సో ఒకవేళ లివర్ డ్యామేజ్ అయినా లేకపోతే డిసీజ్ అయినా కానీ మనం ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకుంటాం? సో ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే డాక్టర్ని ఎప్పుడు సంప్రదించాలి, డాక్టర్ దగ్గరికి ఎప్పుడు వెళ్ళాలి. సో లివర్ పరంగా వస్తే లివర్ చాలా ఇంపార్టెంట్ ఆర్గాన్ కాబట్టి ఎనీ సైన్స్ ఆఫ్ లివర్ డిసీజ్ అంటే ఇట్లా జాండీస్ కానీ లేకపోతే కాళ్ళు ఉబ్బటము, పట్టు ఉబ్బటము, లేకపోతే నీరసంగా ఉంటాము, లేకపోతే కొంతమంది జనరల్ టెస్ట్ చేసుకున్నప్పుడు అంటే ఫుల్ బాడీ చెకప్ చేసుకున్నప్పుడు లివర్ ఫంక్షన్ టెస్ట్ కొంచెం అబ్నార్మల్గా ఉంటాయి అన్నమాట. అట్లా కొంచెం ఉన్నా సరే ఫస్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. సెకండ్ థింగ్ ఇస్ డయాగ్నోసిస్. ఎందుకు ఉంది, ఎందుకు లివర్ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అని. చాలా మంది మనం ఇందాక అన్ని డిసీజ్ సెపరేట్ గా మాట్లాడుకున్నాము, చాలా మందిలో కలిపి ఉంటాయి. ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉంటుంది, ఓవర్ వెయిట్ ఉంటారు, డయాబెటీస్ ఉంటుంది, దానిపైన ఆల్కహాలిక్ ఉంటారు. ఓకేనా. సో వాట్ ఈస్ ద మేజర్ ఫ్యాక్టర్ ఎందుకు లివర్ డ్యామేజ్ అవుతుంది, దట్ ఈస్ ఇంపార్టెంట్. సేమ్ అన్ని ఉంటాయి ప్లస్ హెపటైటిస్ బి అలా ఉంటుంది అనమాట. సో వాట్ ఈస్ అండ్ లివర్ ఎందుకు డ్యామేజ్ అవుతుందో అది తెలుసుకోవాలి. ఇవన్నీ డయాగ్నోస్టిక్ టెస్ట్ లోపల తెలుస్తాయి. ఇందాక చెప్పాను కదా, ఎల్ఎఫ్టీలో చేంజెస్ బట్టి ఎందుకు లివర్ డిసీజ్ వచ్చిందనే చెప్పొచ్చు. ఇలా వైరస్ మూలంగా వచ్చింది అనుకోండి, వైరస్ కౌంట్ ఎంత ఉంది బాడీలో, వైరస్ ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది వైరస్, దాన్ని బట్టి లివర్ ఎట్లా ఉందో తెలుస్తుంది. సో రీజన్ ఏంటి అనేది తెలుసుకుంటాం. థర్డ్ థింగ్ ఏంటంటే అఫెండింగ్ ఫ్యాక్టర్స్ ని తీసేస్తాం. అంటే డయాబెటీస్ ఉంది అనుకోండి, డయాబెటీస్ కంట్రోల్లో వచ్చేటట్టు చూసుకుంటాం. తర్వాత వైరస్ ఉంటే వైరస్ యాంటీవైరల్ ఏజెంట్స్ ఇవన్నీ ఉంటాయి, మెడిసిన్స్ అవన్నీ ఉంటే వైరస్ లెవెల్స్ ని తగ్గిస్తాం. తర్వాత లివర్ లోంచి డైరెక్ట్ గా ఫ్యాట్ తీసేసే మెడిసిన్స్ కూడా ఉంటాయి. ఓకేనా. రీసెంట్ గా వచ్చింది ఏంటి, వెయిట్ లాస్ మెడికేషన్స్. వెయిట్ లాస్ చేయటం మూలంగా కూడా మెడిసిన్ అంటే అన్ని లైఫ్ స్టైల్ ప్లస్ వెయిట్ లాస్ మెడిసిన్స్, ఎక్సర్సైజ్, డైట్, లైఫ్ స్టైల్ ప్లస్ మెడిసిన్స్, ఇవన్నీ ఇచ్చి గ్రాడ్యువల్ గా వెయిట్ లాస్ అవుతూ ఉంటారు. అప్పుడు లివర్ ప్రాబ్లం అనేది తగ్గుతూ ఉంటుంది.
ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్, సిరోసిస్ ఆఫ్ లివర్ వచ్చినప్పుడు ఏంటంటే ఇనీషియలీ ఆ లివర్ ఇంకెక్కువ డ్యామేజ్ అవ్వకుండా చూసుకుంటాము, డ్యామేజ్ అయింది ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకుంటాము, దాంట్లో క్యాన్సర్ వస్తుందా లేదా చూస్తాము. ఫోర్త్ ఏంటంటే ఇంకా అల్టిమేట్లీ లివర్ డ్యామేజ్ అయితే మీరు ఇందాక అన్నట్టు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి పంపిస్తాము. ఓకే. ఇప్పుడు అంటే ఇన్ జనరల్గా హార్ట్ అటాక్ వస్తేనే మనకి లెఫ్ట్ సైడ్ అనేది గుంజడం కానీ లాగడం కానీ జరుగుతుంది. మరి ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం వస్తే మెయిన్ అంటే డైరెక్ట్ మెడికల్ షాప్కి వెళ్ళగానే వచ్చే టాబ్లెట్ ప్యాంటాప్ ఇస్తుంది, దానివల్ల కూడా మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాను. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏంటంటే హార్ట్ సిమ్టమ్స్ అండ్ ఎస్డిటి సిమ్టమ్స్ రెండు ఒకటేలాగా ఉంటాయి అన్నమాట. ఎస్పెషలీ హార్ట్ రిఫ్లక్స్ మూలంగా వచ్చాయి, చెస్ట్లో బర్నింగ్ సెన్సేషన్ ఉంటాము, అట్లా గాబరా లాగా అవటము, అదంతా ఫేస్ అంతా వేడిగా అవటము, ఇవన్నీ ఏంటంటే గ్యాస్ట్రోకి సంబంధించి ఎస్డిటికి సంబంధించిన సిమ్టమ్స్. హార్ట్ అటాక్ స్పెసిఫిక్గా సిమ్టమ్స్ ఎట్లా ఉంటాయంటే చెస్ట్ మధ్యలో బరువుగా ఉంటాము, చెస్ట్ మధ్యలో బరువు అంటే హెవీనెస్, ఒక వెయిట్ తీసుకొచ్చి చెస్ట్ మీద పెట్టినట్టు, చాలా గాబరా అవ్వటము, చెమటలు రావటము, గుండెదాడి, ఇవన్నీ హార్ట్ సిమ్టమ్స్ అన్నమాట. కానీ కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే రెండింటికి డిఫరెన్స్ చేయడం చాలా కష్టం. చాలా మంది పేషెంట్స్కి మా ఓపీకి వచ్చి, కార్డియాలజీ ఓపీకి వెళ్ళకుండా మా ఓపీకి వచ్చి సార్ ఇట్లా ఎస్డిటి లాగా ఉంది అని చూసి మేము జస్ట్ ఈసీజీ చేసి వాళ్ళకి ఫుల్ హార్ట్ అటాక్ ఫుల్ బ్లోన్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు అన్నమాట. సో రెండింటికి ఇట్లాంటి సిచ్యువేషన్ డౌట్ఫుల్ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే ప్రాపర్ హిస్టరీ తీసుకుంటాం. సో ఎన్ని రోజుల నుంచి ఉంది సిమ్టమ్స్, సో ఇట్లా ఇదే హార్ట్ నొప్పి నాకు 1 year నుంచి అన్నారు హార్ట్ ప్రాబ్లం యూజువల్లీ అన్ని రోజులు ఉండదు. ఓకేనా, అన్ని రోజులు హార్ట్ నొప్పి హార్ట్ అటాక్ అట్లా ఉండదు కదా. హార్ట్ అటాక్ ఇస్ ఎమర్జెన్సీ. సో టైం డ్యూరేషన్ బట్టి, ఫుడ్తో రిలేషన్షిప్, ఫుడ్ తినంగానే పెయిన్ వస్తుందంటే ప్రాబబ్లీ ఇట్ ఈస్ ఎస్డిటి, నాట్ హార్ట్ డిసీజ్. కానీ ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వచ్చేది, లేకపోతే టెన్షన్ పడటం మూలంగా వచ్చేది, బీపీ ఎక్కువ అవటం మూలంగా వచ్చేది ఏంటంటే హార్ట్ డిసీజ్ అన్నమాట. సో హిస్టరీ ప్రాపర్గా తీసుకోవాలి. కానీ కొంతమందికి ఏంటంటే డౌట్, ఏది అంటే ఎన్ని చేసినా సరే డౌట్ ఉంటుంది. అట్లాంటి కండిషన్లో ఏంటంటే ఫస్ట్ హార్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తాం. అంటే అది గుండె ప్రాబ్లమే అనుకుని ఫస్ట్ ఈసీజీ, 2D ఎకో, యాంజియోగ్రామ్ అవన్నీ చేసి ఓకే హార్ట్ ప్రాబ్లం కాదని నిర్ధారించిన తర్వాత విల్ గో టు ఎస్డిటికి సంబంధించిన ప్యాంటాప్ గురించి. సో ప్యాంటాప్ ఏంటంటే ప్యాంటోప్రజోల్ అనే టాబ్లెట్. అది ఏం చేస్తుందంటే బాడీలో యాసిడ్ని సప్రెస్ చేస్తుంది. చాలా ఉన్నాయి, ప్యాంటోప్రజోల్ ఉంది, రాబిప్రజోల్, ఎస్మిప్రజోల్, ఓమిప్రజోల్, ఇవన్నీ ఏంటంటే గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ విచ్ డిక్రీసెస్ యాసిడ్ ఇన్ ద స్టమక్. ఎంత పర్సెంట్ ఆఫ్ 90 to 95% యాసిడ్ని తగ్గించేస్తాయి. కానీ ఎన్ని రోజులు వాడితే, మినిమం 5 days వాడతాయి. చాలా మంది ఏం చేస్తారు, మెడికల్ షాప్కి వెళ్ళి ఒక టాబ్లెట్ తీసుకుని ఒక టాబ్లెట్ వేసేసుకుంటారు అన్నమాట. దాని మూలంగా ఎసిడిటీ ఆ టైంకి తగ్గుతుంది, బట్ లోపల ఉన్న ప్రాబ్లం అయితే తగ్గదు. మళ్ళీ ఒక 2-3 days తర్వాత మళ్ళీ వస్తుంది. సో మేమేం చెప్తామంటే వచ్చి ప్రాపర్ కన్సల్టేషన్ తీసుకుంటే ఎన్ని రోజులు వాడాలి. ఇప్పుడు జస్ట్ ఎసిడిటీ ఉందనుకోండి ఒక 4 to 8 weeks పడుతుంది. అల్సర్ ఉందనుకోండి 3 to 6 months పడుతుంది తగ్గడానికి. టాబ్లెట్ సరిగ్గా వాడకపోతే ఏంటంటే కంప్లీట్గా తగ్గదు, దాని మూలంగా ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ అవి కూడా వస్తాయి. ఎక్కువ రోజులు వాడటం మూలంగా ఇప్పుడు లోపల యాసిడ్ అనేది ప్రొటెక్టివ్ మెకానిజం కూడా మనకి. అంటే ఇప్పుడు మనం ఏదైనా బయట ఫుడ్ తిన్నారు, దాంట్లో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉంది, అది లోపల యాసిడ్ లేదనుకోండి, దెర్ ఇస్ మోర్ ఛాన్సెస్ దట్ యు విల్ గెట్ ఇన్ఫెక్షన్. అదొకటి. అండ్ బాడీలో ఇప్పుడు ఫుడ్లోంచి కొన్ని మినరల్స్ రిలీజ్ అవ్వాలి, కాల్షియం రిలీజ్ అవ్వాలి, మెగ్నీషియం రిలీజ్ అవ్వాలంటే యాసిడ్ కావాలి దానికి. సో ఎక్కువ ఈ పీపీఐస్ అంటాం, నేను ప్యాంటోప్రజోల్ ఇవన్నీ అవి ఎక్కువ వాడటం మూలంగా కాల్షియం డెఫిషియన్సీ, బోన్స్ వీక్ అవ్వటము, మెగ్నీషియం డెఫిషియన్సీ ఇవన్నీ వస్తాయి. సో ఎన్ని రోజులు వాడాలి, ఎట్లా వాడాలి, ఎంత డోస్లో వాడాలి. కొంతమందికి ఒకటే టాబ్లెట్ ఇస్తాం, కొంతమంది 2 సార్లు వేసుకోమంటాం. సో అది మనకి సిమ్టమ్ సివియారిటీ బట్టి, పేషెంట్ డైటరీ హ్యాబిట్స్ బట్టి, కొంతమంది నైట్ టైం ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి, వాళ్ళ నైట్ ఎక్కువ వేసుకోమని చెప్తాం. కొంతమంది మార్నింగ్ టైం ఎక్కువ సిమ్టమ్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి వీల్ అడ్జస్ట్ ద డోస్. ఓకే. మెడికల్ షాప్లోకి వెళ్ళి ఒక టాబ్లెట్ వేసుకుంటాం, మనకి యూస్లెస్ అన్నమాట. ఓకే. సో అట్లా కాకుండా ఇప్పుడు మనము డైట్ మెయింటైన్ చేసి వెయిట్ లాస్ అవ్వడం ఇస్ డిఫరెంట్. కొంతమంది వెయిట్ లాస్ అవ్వడానికి ఇంజెక్షన్స్ తీసుకుంటూ ఉంటారు. ఆ ఇంజెక్షన్స్ తీసుకోవడం వల్ల కూడా మనకి లివర్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఏమి ఉంటాయి? రీసెంట్గా ఇంజెక్షన్స్ అనేవి రీసెంట్గానే వచ్చినాయి అండి, ఒక 2-3 years నుంచి వచ్చినాయి. ఇప్పుడు చాలా మంది వాడుతున్నారు. అంటే వెయిట్ ఇందాక బిఎంఐ చెప్పాను కదా, more than 35 బిఎంఐ ఉన్న వాళ్ళు, లేకపోతే more than 30 బిఎంఐ ఉండి ఇట్లా డయాబెటీస్ కానీ బీపీ కానీ ఇవన్నీ ఉన్న వాళ్ళు దే కెన్ టేక్ దీస్ ఇంజెక్షన్స్. సైడ్ ఎఫెక్ట్స్ వచ్చేసి లివర్కి స్పెసిఫిక్గా సైడ్ ఎఫెక్ట్స్ ఏం లేవు, కానీ ఏంటంటే ఎంత డోస్లో తీసుకోవాలి, డోస్ ఎట్లా మాడిఫై చేయాలి, అవన్నీ చాలా రిగరస్ షెడ్యూల్ లాగా ఉంటుంది అనమాట. అంటే కాస్ట్ ఎక్కువ మెడిసిన్స్ది, సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి, వామిటింగ్ సెన్సేషన్ రావటం ఇవన్నీ ఉంటాయి. కానీ కరెక్ట్ గా డాక్టర్ ని సంప్రదించి వాడారు అనుకోండి, మెల్లిమెల్లిగా డోస్ ఇంక్రీజ్ చేస్తాం అనమాట. అంటే ఒక ఫుల్ డోస్ ఉంటే దాంట్లో ఆల్మోస్ట్ ఒక 10% డోస్ నుంచి స్టార్ట్ చేసి స్లోగా దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తాం.
అండ్ వెయిట్ లాస్ మెడికేషన్స్ ఇప్పుడు చాలా వాటికి యూస్ అవుతున్నాయి, చాలా మందికి యూస్. ఇన్ఫాక్ట్ లివర్, ఫ్యాటీ లివర్ డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఒబీస్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఓఎస్ఏ అబ్స్ట్రక్టివ్ స్లీప్ అంటే మనం పడుకుంటే బాగా గురక వస్తుంది వాళ్ళకి, ఆ గురక రావటం మూలంగా బీపీ పెరుగుతుంది, స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది, హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది, వాళ్ళకు కూడా మనం ఈ వెయిట్ లాస్ మెడిసిన్స్ అవన్నీ ఇస్తాం. ఇటు వెయిట్ లాస్ అవుతున్న కొద్దీ మిరక్యులస్ గా ఏం జరుగుతుందంటే బీపీ తగ్గిపోతుంది, డయాబెటీస్ తగ్గుతుంది, డయాబెటీస్ మెడిసిన్స్ డోస్ తగ్గించేయచ్చు, ఇవన్నీ అవుతాయి అన్నమాట. సో వెయిట్ లాస్ మెడికేషన్స్ ప్రస్తుతానికి వచ్చినాయి, కానీ ఎప్పుడు ఇస్తాము? ముందు మీరు డైట్ చేయండి, ఎక్సర్సైజ్ చేయండి, ఇవన్నీ చేసి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చేసినా తగ్గట్లేదు అనుకుంటే అప్పుడు విల్ సజెస్ట్ వెయిట్ లాస్ మెడిసిన్స్. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్. సో చాలా అంటే చాలా మంది ఇవన్నీ తెలియక వాళ్ళ ఓన్ మెడికేషన్ తీసుకోవడం జరుగుతుంది, సో ఓన్ డైట్ తీసుకోవడం జరుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ బిజీ షెడ్యూల్లో వచ్చి మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ.